మా ఫ్రెండ్ ఉన్నాడు అన్న ఒకడు లవ్ చేశాడు. ఆ పిల్ల కూడా లవ్ చేసింది. లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ ఉన్నారు, ఇద్దరు బాగానే ఉన్నారు. తర్వాత ఆ పిల్ల వదిలేసి వాడిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడు ఈరోజు నిన్న ర్యాట్ కాయిల్ తిని చనిపోయాడు. కుర్రాడికి గట్టా బ్లడ్ వస్తుందంటే ఇంకప్పటికప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ తెల్లారి కల్లా వెళ్ళిపోయారు ట్రైన్ ఎక్కి. ఇంకెళ్ళి అక్కడ వాడిని చూసి పడిపోయారు అక్కడే. ర్యాట్ పేస్ట్ ఉండదు, ఎలుగుల పేస్ట్. అది తిని 5 days తర్వాత ఫోన్ చేసి చెప్పిండు. అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఏం చేస్తా ఇప్పుడు వాళ్ళమ్మ 2 రోజుల నుంచి పడిపోయింది. ఏం చేసిద్ది? ఇంకా ఏడవటం తప్ప ఏమి ఉండేది చెప్పు. మా కోసం మమ్మల్ని వదిలేసి వాడు ఆ పిల్ల కోసం బెంగళూరు వెళ్ళాడు. మేమందరం కలిసి ఉండే వాళ్ళం. మా కోసం అసలు ఆ పిల్ల కోసం వదిలేసి వెళ్ళిపోయాడు ఆ పిల్ల దగ్గరికి. సో చెప్పిన ప్రెసెంట్ డేస్ లవ్ ఉంది, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అనేది వేస్ట్ అన్న. లవ్ చేయడం వల్ల అన్న చాలామంది ఫ్రెండ్షిప్ కానీ ఫ్యామిలీ కానీ దానివల్ల రిలేషన్స్ అన్నీ బ్రేకప్ అవుతున్నాయి అన్న. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు అన్న ఒకడు లవ్ చేశాడు. ఆ పిల్ల కూడా లవ్ చేసింది. లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ ఉన్నారు, ఇద్దరు బాగానే ఉన్నారు. తర్వాత ఆ పిల్ల వదిలేసి వాడిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడు ఈరోజు నిన్న ర్యాట్ కాయిల్ తిని చనిపోయాడు ఆ పిల్ల కోసం. ఇప్పుడు ఆ పిల్ల ఏమన్నా అక్కడేమో రిచ్గా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఆ పిల్లాడు వాడేమో ఎవరు చెప్పలా, మాకెవరు చెప్పాలా ఫ్రెండ్షిప్. మా కోసం మమ్మల్ని వదిలేసి వాడు ఆ పిల్ల కోసం బెంగళూరు వెళ్ళాడు. మేమందరం కలిసి ఉండే వాళ్ళం. మా కోసం అసలు ఆ పిల్ల కోసం వదిలేసి వెళ్ళిపోయాడు ఆ పిల్ల దగ్గరికి. మాతో మాట్లాడి 2 months అన్న మాతో మాట్లాడి ఒక్క మాట చెప్పలే వాడు. ఎక్కడ జరిగిందని. ఇంకో అమ్మాయి ఏం చేసింది, వేరే ఒకటితో వెళ్ళింది. ఈడేం చేయాలి, ఈడు చచ్చిపోవాలా? ఎవరో ఏదో ఒకటి చెప్తే మేము ఏదో ఒకటి చేసుకుంటాం. వేస్ట్ అన్న, మొత్తం దొంగ అంతా. ఏముండదు, అస్సలు నమ్మొద్దు. ఏముండదు అంత మాటలు చెప్తారన్న, అంతే. మాయ మాటలు చెప్పి వదిలేస్తారన్న. ఇంకా వాళ్ళ వల్ల ఫ్యామిలీ ఇప్పుడు వాడికి ఎంత అయినాయి? 20 lakhs అయినాయి ఖర్చు. ఎవడేస్తారు అది? మనిషి ఉన్నాడా? వాడొక్కడే వారసుడు. అమ్మాయిని నమ్మి వెళ్ళాడు. అమ్మాయిని నమ్మి అస్సలు లేదన్న. ఏడో ఒకళ్ళు ఉంటారన్న. 100 మందిలో ఎదిగితే 2-3 కనపడతారు అంతే, జెన్యూన్గా లవ్ చేసేవాళ్ళు. అంటే అందరు అమ్మాయిలు అలా అంటలా ఉంటారు కొంతమంది. కానీ ఈ సొసైటీ ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే, ప్రజెంట్ సొసైటీకి ఏంటంటే అబ్బాయిని ప్రేమించండి కానీ ఇది చేయొద్దన్న, మోసం చేయొద్దు. అదొకటే. ఏదన్నా ఫ్రాంక్గా ఉంటే బయటికి చెప్పండి, ఉంటాం మీతో, లేదంటే లేదు అని చెప్పి మాట ఫ్రాంక్గా చెప్పాడే మొహాన్ ఏదైనా. వాళ్ళ వల్ల ఇప్పుడు అబ్బాయిస్ అసలు ఎంత తెలియదు అన్నది. ఇది ఇంకంతా అయిపోయినట్టు. ఏం చేస్తా ఇప్పుడు వాళ్ళమ్మ 2 రోజుల నుంచి పడిపోయింది. ఏం చేసిద్ది? ఇంకా ఏడవటం తప్ప ఏమి ఉండేది చెప్పు. వాడు చచ్చిపోయి ఇప్పుడు తీసుకొచ్చారు. మేము వెళ్దామని పొద్దున్న బయలుదేరి ఎల్బీ నగర్కి వెళ్ళినాం. ఎల్బీ నగర్కి వెళ్తే అక్కడ ఏం లేవు. మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది ఎగ్జామ్ ఉండడం వల్ల. ఇప్పుడు వెళ్ళేపాటికి వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు. వాడిని ఫోటోలో చూస్తాక అసలు చూడలేపు. వాడు మనిషిలాగా లేడు అసలు. అసలు మనిషి అన్నోడు కూడా అట్లా ఉండు. మరీ దారుణంగా అసలు చూడలేకపోయాము. అసలు ఫోటోనే చూడలేకపోయాం. మరి డైరెక్ట్గా వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ నాన్నోళ్ళు మరి ఎలా చూసారా కానీ వాళ్ళు అయితే అక్కడే పడిపోయారంట హాస్పిటల్లో. వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళు జాయిన్ అయ్యారంట. మరి వాడు ఎందుకు అట్లా చేసుకున్నాడు? మాకు ఫోన్ చేసినా కానీ ఎట్లా ఒకట్లా మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం. వాడు చేసిన తర్వాత 5 రోజుల తర్వాత చెప్పాడంట. అది కూడా ఏంది, ముక్కులోంచి బ్లడ్ వస్తుందని చెప్పి. ర్యాట్ పేస్ట్ ఉండదు, ఎలుగుల పేస్ట్. అది తిని 5 days తర్వాత ఫోన్ చేసి చెప్పిండు. అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఎట్లా కుర్రాడికి గట్టా బ్లడ్ వస్తుందంటే ఇంకప్పటికప్పుడు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళ పేరెంట్స్ తెల్లారి కల్లా వెళ్ళిపోయారు ట్రైన్ ఎక్కి. ఇంకెళ్ళి అక్కడ వాడిని చూసి పడిపోయారు అక్కడే 5 రోజులు 6 రోజులు ఉన్నారు. ఉండి ఇంకా వాళ్ళు లోపల మొత్తం ఫెయిల్ అయిపోయినాయి, ఇంకా వల్ల కాదు అని చెప్పి తీసుకొచ్చి ఇక గుంటూరులో జాయిన్ చేద్దాం అనుకున్నారు. గుంటూరులో జాయిన్ చేసేలోగా ఇక దారిలోనే పొద్దున్నే చనిపోయాడు. మేము 9 అలా ఫోన్ చేశారు. ఆ టైం చూస్తే ఒక్క ట్రైన్ లేదు మాకు వెళ్ళనీకి. ఇక 6 లవ్వే అన్న. వాడికి ఇంకో బాధ లేదు.
ఎవరికన్నా ఇంకొకరికైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవి ఒకటి ఉంటాయి. కిడ్ అన్నవాడు వాడికి అసలు రూపాయి అనేది నాకు రూపాయి లేదు అదే అసలు లేనే లేదు. వాడు రిచ్ వాడు కేవలం అమ్మాయి కోసమే చనిపోయాడు. అమ్మాయి కోసమే చనిపోయాడు కేవలం. లవ్ చెయ్యి కాదంట్లో చేసేదాన్ని కూడా మంచిదని అని చెప్తాను. ఇంకా అదే అన్న యూత్ అంతే. ఏదైనా ఫ్రాంక్గా మొహానే చెప్పాలి. ఉంటే నీతో ఎన్ని రోజులు ఉంటా లేదంటే లేదు అంతే. ఏదైనా ఫ్రాంక్గా చెప్పాలి అంతే. బాయ్సే అన్న బాయ్సే ఖచ్చితంగా బాయ్సే. అమ్మాయిలు కూడా నిలబడతాం చూసావు అక్కడ న్యూస్ ఏమన్నా చూసావా? అమ్మాయిలు చనిపోవడం లవ్లో వల్ల చనిపోయిన మా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు. చనిపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు.